ఏంటి బాబాయ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? సరుకులు కొని తీసుకొస్తున్నాను రా. ఎరా రాజా, ఏదో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు కదా, రిజల్ట్ ఏమైంది? కాయా పండా? ముందు స్వీట్ తీసుకో బాబాయ్. నోరు తీపి చేస్తున్నారు అంటే ఏదో గుడ్ న్యూసే అయి ఉంటుంది. ఒకటి కాదు బాబాయ్, 2 గుడ్ న్యూస్లు. రెండా? అవును బాబాయ్, ఆ రోజు నువ్వు అన్నావు చూడు, ఎంతకాలం ఈ వ్యాపారం, లైఫ్లో సెటిల్ అవ్వండిరా అని. ఆ వ్యాపారాలన్నీ మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను బాబాయ్. ఓ సూపర్ మార్కెట్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఇక నుంచి ఇష్టపడి పనిచేస్తూ నిజాయితీగా బతకాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. కష్టపడి పనిచేస్తే కడుపే కాదురా, మనసు కూడా నిండుతుంది. నీ సంకల్పానికి ఆ దేవుడు కూడా ఆశీస్సులు ఇస్తాడు. దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకరా. అవును, మరి ఆ రెండో వార్త ఏంటి? నువ్వు వినాల్సిన అసలు వార్త ఇదే బాబాయ్. అన్న పరీక్షలో పాస్ అయ్యాడు, ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు డబ్బులు పోయాయి బ్యాంకు. అవును, ఆ అమ్మాయి పేరేంట్రా? స్వాతి బాబాయ్. స్వాతి పేరు బ్రహ్మాండంగా ఉందిరా. ఆ అమ్మాయి రూపానికి తగ్గట్టు. చాలా మంచి విషయం చెప్పానురా. ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు. వారం రోజుల్లో ఎంత మార్పురా. ఎక్కడో ఉన్న అమ్మాయి నా టీ కొట్టు ముందు బ్యాగ్ పోగొట్టుకోవటం ఏంటి, అది నువ్వు తెచ్చి ఇవ్వటం ఏంటి, మీ పరిచయం ప్రేమగా మారటం ఏంటి. నిజంగా దేవుడు చాలా గొప్పోడురా. మీ ఇద్దరిని చల్లగా చూడాలి, సంతోషంగా ఉండండి. బాబాయ్, మా జీవితానికి పెద్ద దిక్కు మీరు. మీ ఆశీస్సులుంటే ఖచ్చితంగా బాగుంటాం. రే బద్రి అన్న, నువ్వు బాబాయ్తో వెళ్ళు. అలాగే. నేను అక్కడ షాప్కి వెళ్ళి ఓనర్తో నీ గురించి కూడా మాట్లాడొస్తాను. సరే అన్న, వస్తాను. ఓకే బాబాయ్. అన్నేమో దొంగతనాలు మానేయమన్నాడు, మన బాడీ ఏమో రాయల్గా రాబరీకి అలవాటు పడిపోయింది. ఇప్పుడు ఎలా అన్నా? ఏమైంది, ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ రా, మామూలుగా లేదు, చుక్కలు కనబడ్డాయి. ఓనర్తో మాట్లాడాను రా, రేపటి నుండి మన ఇద్దరిని వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారా. అంటే మనం ఎంప్లాయీస్ అన్నా? మన జాబ్ ఏంటన్నా? జాబా? వైట్ కాలర్ జాబ్ రా. అంటే నీది లోడింగు, నాది అన్లోడింగు. అర్థం కాలేదన్నా. అదేం లేదురా, వాళ్ళు సరుకులు ఇస్తారు, వాళ్ళు చెప్పిన చోట మనం డెలివరీ ఇస్తే చాలు. అంతేనా? అంటే మీకు ఓకేనా? అదేంటన్నా అలా అంటున్నావు? పర్లేదు చెప్పండి సార్. మీరు ఎక్కడుంటే అక్కడే కదా అన్నా. అంటే మీరు పెద్దోళ్ళు కదా. అదేం లేదన్నా. వెళ్ళి టీ తీసుకురా. సరేనన్నా. కృష్ణ నీకు ఒరే పొట్టి, పొట్టడా? ఏంటమ్మా పొట్టి, ఎక్కడ సచ్చావురా పొట్టడా? నా పేరు చిట్టిపట్టి కాదండి, బైగన్. బెండకాయ గాని. ఒరే ముందు కృష్ణుడికి ఏమైందో చూడరా, వెళ్ళు. దీంట్లోనే ఫిగర్ అనుకొని ఫీల్ అవుతున్నాడు. గోపిక అనుకొని ఫీల్ అవుతున్నట్టున్నాడు. గోపిక బంగారం లాంటి కళ చెదరు కొట్టా కుదరా ఎదవా. ఏ నాన్న ఏమైంది? మంచినీళ్ళు ఏమన్నా కావాలా? ఇప్పుడే తెస్తాను. అమ్మగారు, నాకు అసలు అలాంటి కళలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. నేను ప్రేమిస్తున్న నా ఊహా సుందరి గోపికల గురించి ఆలోచిస్తుంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ నా కళ్ళలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కాక నా గోపికని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవడం కోసం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. రామ్మా సుభద్ర, బయటకొచ్చి
కృష్ణుడి గారి జాతకం ఎలా ఉందో చూసి చెప్పమ్మా. బాగా ఆలోచించు. అది చూడైనా, నువ్వు చెప్పిన వివరాలను బట్టి మరియు నీ జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నీ సమస్యకు ఓ సమాధానం గోచరిస్తోంది. సాధారణంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించే గుణాలను బట్టి మన పూర్వీకులు పద్మిని, శంకిని, హస్తిని, సిద్రిని అని 4 జాతులుగా విభజించారు. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఆధారాలను బట్టి నీ ఊహాసుందరి పద్మిని జాతికి చెందిన స్త్రీలా కనిపిస్తోంది. ఈ జాతి స్త్రీలను గుర్తించడం కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా వారి శరీరం నుంచి మగవారిని సంమోహితుల్ని చేసే ఒక రకమైనటువంటి పరిమళం వెదజల్లుతుంది. అవునా? కాబట్టి నీ కలలోకొచ్చిన ఆ అమ్మాయిలు విడిచిన వస్త్రాలను వాసన చూస్తే నీ ఊహాసుందరెవరో ఇట్టే తెలిసిపోతుంది. సరే, జ్యోతిష్కుడు నాకు చెప్పిన పని చేద్దామని హాస్టల్లో అమ్మాయిల రూమ్లోకి వెళ్ళాను. ఏంటి కృష్ణ అంత చిన్నగా వస్తున్నావు? నేనని ఎలా గుర్తుపట్టావు? చంద్రుడు రావడం వెన్నెలకు ఎవరైనా చెప్పాలా? రా కృష్ణ, కూర్చో. లేదు, బాత్రూంలో వైరింగ్ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ ఇస్తే చూద్దామని వచ్చాను. వస్తా. ఆగమ్మా. ఎందుకు? నీతో పనుంది. నాతో మీకు పని ఏంటి? తప్పుకోండి. ఒక్కసారి ఇది చూడు. పనేంటో చెప్పండి. పద రూమ్లోకి వెళ్దాం. కూర్చో. మేము నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ సరిగ్గా చెప్పకపోతే నువ్వు నీ వంట మీద నుంచి ఒక్కొక్కటి తీసేయాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే మావి ఒక్కొక్కటి తీసేస్తాం. నేను ఆడను. నీకు వేరే చాయిస్ లేదు. సరే, క్వశ్చన్ అడుగు. నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయి, అవేంటో చెప్పు. బాల్స్ అంటే నాకు తెలీదు. ఐ బాల్స్. పని ఉన్నప్పుడు పెద్దగా అవుతుంది, పని అయిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది. ఏంటది? అది 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 కూడా తెలీదా? గొడుగు. చక్క విప్పు. అయితే సరే, ఆడవాళ్ళకి 2 ఉంటాయి, మగవాళ్ళకి 1 ఉంటుంది. అదేంటో చెప్పు. అది కూడా తెలీదా? ఇంటి పేరు. ప్యాంటిప్పు. ప్యాంటిప్పు.
ఎప్పుడూ చూడని సంతోషం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటి? అది మీకెలా తెలుసండి? మీ వయసులో ఉన్న అమ్మాయిలు మనసులో నవ్వుకునేది 2 సందర్భాల్లోనే. మొదటిది మనసుకు నచ్చిన తోడు దొరికినప్పుడు, రెండవది తొలిచూలు కాన్పుకు సిద్ధమైనప్పుడు. నీ విషయంలో మొదటిదే కరెక్ట్ కదా? నిజమేనండి.